హాయ్ అండి. ఈ వీడియో వచ్చి వెనకాల బ్లౌజ్ మోడలు. అది ముందు వీడియోలో కటింగ్ ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో స్టిచ్చింగ్ అనమాట. అది ఎలా అంటే ఫస్ట్ మనం పై క్లాత్ని రివర్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత లైనింగ్, తర్వాత పేపర్ బకరాన్ని తీసుకుని దాన్ని కరెక్ట్గా మన ఎక్కువ మోడల్ అయితే ఏదైతే వేస్తామో అదే మోడల్లో పెట్టి దాని చుట్టూ గుండు సూదులతో అటాచ్ చేసుకోవాలి. తర్వాత దానికి పేపర్ బకరానికి పాదవంచు ఉండేలా లైన్ గీసుకుని ఆ లైన్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం పైనుంచి మొదలు పెడదాం. ఇక్కడ నుంచి మనం గీసుకున్న లైన్ ఉంది కదా, ఆ లైన్ అంతా స్టిచ్ చేయండి. అలా స్టిచ్ చేసిన తర్వాత చివరి భాగంలో పాదం పైకి ఎత్తి సూది కిందకి దించితే మనకి కార్నర్ బాగా తిరుగుతుంది అన్నమాట. చూడండి ఒకసారి మళ్ళీ ఇక్కడ అది పాదం పైకి లేపి తర్వాత సూదిని కిందకి దించితే మనం ఏ కార్నర్ అయినా కానీ ఈజీగా టర్నింగ్ తిప్పవచ్చు అనమాట. స్టిచ్చింగ్ చాలా నీట్గా వస్తుంది. అలా మొత్తం పూర్తయిన తర్వాత మొత్తం గుండు సూదుల్ని అన్నిటిని తీసేయాలి. మనం కదలకుండా పెట్టుకున్న గుండు సూదుల్ని మొత్తం తీయాలి. మొత్తం గుండు సూదులు అన్నీ తీసిన తర్వాత మధ్యలో పింక్ కలర్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని కట్ చేయాలి. అది మనకి యూ ఆకారంలో ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఈ మోడల్ చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా కూడా చేయొచ్చు. కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ బాక్స్ మోడల్లో వచ్చింది కదా, అక్కడ మనం చిన్న చిన్న కట్స్ కింద ఇవ్వాలి. కట్స్ కింద ఇవ్వడం వల్ల మనం క్లాత్ని రివర్స్ చేస్తాం. పేపర్ బకరాన్ని కాటన్ మనకి బ్లౌజ్ మీద కాటన్ పీస్ని రెండింటిని కూడా రివర్స్ చేస్తాం. రివర్స్ చేసేటప్పుడు మనకి ఈ కటింగ్ కార్నర్లో ఇలా కొంచెం కొంచెం కటింగ్స్ ఇచ్చుకోవాలి. ఇలా మొత్తం కుట్టు దాటకుండా రౌండ్ సర్కిల్ బాగా తిరిగేలా చిన్న చిన్న కట్స్ ఇవ్వండి. అలా కట్స్ ఇవ్వడం వల్ల నెక్ బాగా తేలుతుంది. పేపరు కాటను రెండిటిని కలిపి ఒకేసారి రివర్స్ చేయాలి. ఇలా ఫస్ట్ పైన నుండి పూర్తిగా రివర్స్ చేయాలి. మొత్తం పైన నెక్ భాగానికి చూడండి 2 అంగుళాల ముక్కలా ఉంది కదా మనకి యూ షేప్లో. దాన్ని మనం జాకెట్ బ్లౌజ్ మొత్తం ఇలా రివర్స్ చేయండి. రివర్స్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ పైకి వస్తుంది. మనం కరెక్ట్గా కుట్టామన్నమాట. ఈ బ్లౌజ్ పీస్ పైకి వస్తేనే మనం కరెక్ట్గా కుట్టినట్టు. ఇప్పుడు నెక్ని ఫస్ట్ కాటను బ్లౌజ్ పీస్ని రెండింటిని కూడా కలపకూడదు ఈ మోడల్కి. తర్వాత ఇప్పుడు కలపాలి. ఇలా ఫస్ట్ మధ్యలో పేపర్ బకరాన్ని పెట్టి కుట్టిన తర్వాతనే టర్నింగ్ చేశాక అప్పుడు కలపాలి. తర్వాత మనం రివర్స్ చేసిన వైపుని గోరెంచు అంటే చిన్న ఎడ్జ్ వారకి కుట్టు వేయండి. ఎడ్జ్ వారకి కుట్టు వేయండి. ఇలా వేసిన తర్వాత మన టర్నింగ్ పాయింట్ తిరిగేటప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ కూడా సూది కిందకి దించే టర్నింగ్ తిప్పాలి. అలా అయితేనే నీట్గా వస్తుంది. సూది పాదం పైకి లేపి
ఇలా పైన కుట్టేసిన తర్వాత ఇలా నీట్గా వస్తుంది. సైడ్ భాగం కూడా లైనింగ్ కదపకుండా కుట్టి వేయండి. ఇలా మొత్తం అంతా రెడీ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టి మనం మజ్జుకొని తర్వాత ఇలా పేపర్ తీసుకొని దానికి చాక్లెట్స్ తయారు చేసుకోవాలి. ఫస్ట్ అది ఎలా అంటే క్రాస్ పీస్ని తీసుకోండి. వేరే కలర్ ఇది, అది మోడల్ కాబట్టి వేరే కలర్ అయితేనే మనకి బాగుంటుంది. 2.5 లెంత్ 2.5 ఉండేలా చూసుకొని 2.5కి మార్కింగ్ చేసుకొని క్రాస్గా 2.5 అంగుళాలు ఉండేలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఫోల్డింగ్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయండి. పాదమంచు ఉండేలా స్టిచ్ చేయండి. మిగిలింది మనకి చాక్లెట్ తయారు పాయింట్ నుండి రివర్స్ చేయండి. కనుక ఇలా రివర్స్ చేసుకోండి. దాన్ని తిరిగేసిన తర్వాత ఇలాగ 2.5 ఉండేలా కట్ చేసుకోండి. ప్రతి నెక్ చుట్టూ మోడల్కి ఇలా ముక్క తీసుకొని సూదితో మధ్య భాగం చిన్నగా కుట్టండి. కుట్టి ఇలా చూడండి, నేను వీడియోలో చూపినట్టు కుట్టి దాన్ని ఇలా దగ్గరికి లాగి మధ్యలో గట్టిగా ముడివేయండి. అలా ముడివేసిన తర్వాత మధ్య భాగం నుంచి 2.5 అంగుళాల ముక్కని అలా మధ్యలో దారంతో దగ్గరికి కట్టండి. కట్టిన తర్వాత దానిపైన ఒక పూస కుట్టండి. అది పూస కదలకుండా 2 సార్లు కుడితే కదలదు. అలా కదలదు, 2 సార్లు కుడితే కదలదు. అలా కదలకుండా ఉన్నదాన్ని రివర్స్ చేసి వెనకాల మామూలుగా ముడి వేసుకొని అలా చాక్లెట్లు అన్నీ ఈ విధంగా ఉండేలా తయారు చేసుకోండి. నేను ఆల్రెడీ ముందే తయారు చేసి పెట్టుకున్నా. ఇలా చాక్లెట్లు అన్నీ తయారు చేసుకోండి. తర్వాత మనం ముందు వీడియోలో పేపర్ కటింగ్ చేసాం కదా, పేపర్ కటింగ్ మీద ఇలాగా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆల్రెడీ కటింగ్ వీడియోలో. అలా ఆ పేపర్ని తీసుకొని మనం 1 ఇంచ్ 1 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసుకుంటూ, అది ఎలా అంటే 1 ఇంచ్ ఒకసారి మళ్ళీ చూడండి. ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి అలా లైన్లు. ఇప్పుడు 1 ఇంచ్ 1 ఇంచ్ ఉంచుతూ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నాం లైన్ డ్రాఫ్టింగ్ చేసుకున్నామో ఆ లైన్ మీద ఒక్కొక్క చాక్లెట్ని పెట్టుకుంటూ అలా వరుసగా మొత్తం అన్నీ ఒక 5, 6 పెట్టుకుని అవి కదలకుండా సమానంగా పట్టుకొని పాదం మిషన్తో పెట్టుకొని మిషన్తో అలా స్టిచ్ చేయండి కదలకుండా. మొత్తం యూ ఆకారంలో ఉండేలా పేపర్ మీద అయితేనే నీట్గా వస్తాయి. ఈ కుట్టేసి మొత్తం కుట్టిన తర్వాత వేరే క్లాత్ మీద అయితే రాదు. ఎందుకంటే పేపర్ మనం లాస్ట్లో మోడల్ రెడీ అయిన తర్వాత పేపర్ని తీసేస్తామన్నమాట. అందుకని పేపరే వాడాలి. న్యూస్ పేపర్ అయితే సరిపోతుంది, లేదంటే వైట్ పేపర్ అయినా పర్వాలేదు.
నేనైతే వైట్ పేపర్ తీసుకుంటున్నాను. ఒకటి పైన కుట్టాం కదా, ఇప్పుడు రెండో వైపు కూడా చాక్లెట్లని కదలకుండా పేపర్ మీదే స్టిచ్ చేయాలి. స్లోగా కుట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే పేపర్ చిరిగిపోతుంది. ఫస్ట్ మనం వేసిన రాదు, చిరగకుండా ఉండేలా చూసుకోవాలి. పేపర్ని పట్టుకోకూడదు, స్లోగా కుట్టాలి. కుట్టిన తర్వాత మనం నెక్ తిరిగేసిన భాగం ఉంది కదా బ్లౌజ్, దానిపైన పెట్టి కుట్టండి. బ్లౌజ్ పైన పెట్టి ఆ చాక్లెట్ ఆకారం ఉన్న పేపర్ని యూ ఆకారంలో చాక్లెట్లు వేసాం కదా, అవి కింద పెట్టి పిన్నుల సహాయంతో కదలకుండా కుట్టి వేసి తర్వాత ఆ పేపర్ని తొలగించండి. అలా పూర్తిగా పేపర్ మీద కుట్టుకున్న చాక్లెట్లు పేపర్ తొలగించాలి. తొలగించిన తర్వాత మనకి చాక్లెట్ల ఆకారం అలా వస్తుంది. తర్వాత మనం పైపింగ్ చేసుకోవాలి బ్లౌజ్ చుట్టూ, నెక్ చుట్టూ ఉండడానికి కూడా. బ్లౌజ్ మొత్తం పూర్తయితే ఇలా వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.